కేసుతో తమకు సంబంధం లేదు అన్న వాళ్ళ దగ్గరే నోట్ల గట్లు దొరుకుతున్నాయంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. త్వరలో కీలక సూత్రధారి అరెస్టు కాబోతున్నారని వెల్లడించారు. అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్లే క్రమంలో జగన్ అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రేపు జగన్ కూడా జైలుకు వెళ్లాలన్నారు. ప్రజా సమస్యలపై జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సూచించారు. నిర్భయంగా అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని ప్రశ్నించాలన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు తప్పులు చేసిన వాళ్ళు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాళ్ళు, పూర్తి సాక్ష్యాధారాలతో దొరికిన వాళ్ళు, మద్యం వ్యాపారాలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వాళ్ళు. నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు. కోట్ల డబ్బులు లెక్కిస్తూ ఎక్కడున్నాడే, ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. మీ అనుచరుడు కాదా? రేపు తను కూడా జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ధైర్యం ఉంటే మీరు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందని మీకు అనిపిస్తే కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారం మీదే చర్చ పెట్టండి, మాట్లాడదాం. పాత్రదారులు దొరికారు, ప్రధాన సూత్రధారులు లేరు. ఇక్కడ ప్రధాన సూత్రధారి మాత్రమే ఉన్నారు. పాత్రధారులు అంతా దొరుకున్నారు, పోతున్నాయని ఇప్పుడు దొరికాయి. వెంకటేష్ నాయుడు దొరికింది. కాదు అసలు మాకు సంబంధం లేదన్నాడు. ఈయన కోర్టులో ఏమో ఏడవడం, బయటకు వచ్చి అరవడం చేస్తున్నాడు. అసలు నాకు సంబంధం లేదు అది ఇది. भारतीय जनता पार्टी